హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి అసలు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సో అవంటే ఏంటో తెలుసుకుందాం. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? హైపర్ లింక్స్ని ఎలా క్రియేట్ చేయాలి, కామెంట్స్ ఎలా పెట్టాలి, హారిజంటల్ రూల్ ఎలా యూజ్ చేయాలి, అండ్ అలాగే పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో మనం ప్రీవియస్గా హైపర్ లింక్స్ లో యాట్రిబ్యూట్స్ అని యూజ్ చేసాం కదా, హెచ్రఫ్ యాట్రిబ్యూట్ అని. సో అది అసలు యాట్రిబ్యూట్ అంటే ఏంటి, సో అసలు ఎలిమెంట్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ట్యాగ్, ఒక కంటెంట్, మళ్ళీ ఎండింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్ అండ్ కంటెంట్, ఎండింగ్ ట్యాగ్, సో ఈ మూడు ఏదైతే ఉందో దీన్నే మనం ఎలిమెంట్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈస్ డిఫైన్డ్ బై ఏ స్టార్ట్ ట్యాగ్, సమ్ కంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్. ఓకే, ఈ మూడు కలిపి ఉన్న దాన్ని మనం ఎలిమెంట్ అనేది అంటాం. హెచ్టిఎంఎల్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, హెచ్టిఎంఎల్ లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అందులోని ఎండింగ్ ట్యాగ్ లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటీ ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఓకే, వాటిని వచ్చేసి ఎంటీ ఎలిమెంట్స్. మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం కదా, బ్రేక్ అండ్ హారిజంటల్ రూల్ అని. సో వాటికి వచ్చేసి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే, వాటిని ఏమంటాం, ఎంటీ ఎలిమెంట్స్ అంటాం. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, HTML ఎలిమెంట్స్ వచ్చేసరికి ఎంటీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రేక్ కటాన్. సో వాటికి ఏంటంటే ఎటువంటి కంటెంట్ అనేది ఉండదు. ఆ కంటెంట్ లేని వాటిని ఎంటీ ట్యాగ్స్ అనేది అంటాం. ఒకసారి మన కోడ్ లో అయితే ఒకసారి చూద్దాం. ప్రీవియస్ గా మనం హైపర్ లింక్స్ దాకా నేర్చుకున్నాం కదా. అసలు ఈ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే ఏం లేదు. లైక్ నేను ఇక్కడ ఒక H1 అనేది రాశాను. ఓకే, నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి H1. ఇదేంటిది? ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే. ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ తర్వాత మనకి ఏముండాలి? కంటెంట్ ఉండాలి కదా. మనం కంటెంటే కదా డిస్ప్లే చేస్తాం. ఆ H1 అనేది ఎందుకు రాసిందంటే అదొక నాకు హెడ్డింగ్ సైజ్, నాకు హెడ్డింగ్ లా ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక H1 అనే స్టార్టింగ్ ట్యాగ్ రాసుకున్నాను. సో అలాగే నేను ఇక్కడ ఒక కంటెంట్ అనేది రాశాను. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ అనేది రాసాను, కంటెంట్ అనేది రాసాను. సో మరి మనం ఇక్కడ ఒక ట్యాగ్ అనేది, ఎలిమెంట్ లో ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం కదా, ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తే దానికి ఎండింగ్ ట్యాగ్ అనేది కూడా ఉండాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను, ఆ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. ఫార్వర్డ్ స్లాష్ పెట్టాను, మళ్ళీ H1 పెట్టాను. ఇది వచ్చేసి ఎండింగ్ ట్యాగ్. సేమ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ కూడా రెండు ఒకటే ఉండాలి, రెండు ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఫార్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి HTML ఎలిమెంట్. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్, ఈ మూడు ఉన్నదాన్ని ఎలిమెంట్ అంటాం. ఓకే, అలాగే సేమ్ బిఆర్ అనేది కూడా ఒక ఎలిమెంట్. ఈ బిఆర్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్. కాకపోతే దీనికి ఏంటి, ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో దానికి ఎండింగ్ ట్యాగ్ ఉండదు, అండ్ అలాగే ఇది వచ్చేసి ఎటువంటి కంటెంట్ అనేది ఉండదు ఇందులో. సో దీన్ని ఏమంటామంటే అదొక ఎంటీ ఎలిమెంట్. సో దాన్ని వచ్చేసి ఎంటీ ఎలిమెంట్ అంటాం అనమాట. ఇది వచ్చేసి టోటల్ గా HTML ఎలిమెంట్. అసలు HTML ఎలిమెంట్ అంటే ఏంటి? HTML ఎలిమెంట్ అంటే మనం భయపడాల్సినంత పెద్ద డెఫినేషన్ అయితే ఏముండదు. జస్ట్ HTML ఎలిమెంట్ అంటే ఒక స్టార్ట్ ట్యాగ్, కంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్, ఈ మూడు కన్సిస్ట్ అయిన దాన్ని ఎలిమెంట్ అంటాం. సో ఇలాంటి ఎలిమెంట్స్ HTML లో నెంబర్ ఆఫ్ చాలా అయితే ఉంటాయి. అందులో కొన్ని వచ్చేసి ఎంటీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వాటికి వచ్చేసి డు నాట్ హ్యావ్ ఎండ్ ట్యాగ్. ఎంటీ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. సో వాటిని మనం ఎంటీ ఎలిమెంట్స్ అంటాం. సో నేను ఇది వచ్చేసి ఇక్కడ నేను కామెంట్ అనేది పెట్టేస్తున్నాను, అది HTML ఎలిమెంట్స్ అని. ఓకే, అక్కడ నేను ఒక కామెంట్ అనేది రాశాను. కామెంట్ అనేది మనకు తెలుసు కదా, డిస్ప్లే అయితే అవ్వదు. సో దీన్ని ఒకసారి నేను సేవ్ చేసి చూస్తాను. సరే, హలో విజయ్. సరే, ఈ టెక్స్ట్ కి డిఫరెన్స్ ఉంది కదా, మరి ఇది పారాగ్రాఫ్, సో ఇది వచ్చేసి హెడ్డింగ్. సో డిఫరెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి, మనకి HTML అట్రిబ్యూట్స్. అసలు HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అట్రిబ్యూట్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అబౌట్ HTML ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట ఈ అట్రిబ్యూట్స్ అనేవి. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్స్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూస్ లో చాలా కామన్ గానే అడుగుతారు. ఏంటంటే ఓకే, అసలు HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటని. HTML లో అన్ని ఎలిమెంట్స్ కి కూడా
యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆల్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్. ఓకే, అన్ని హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ కూడా యాట్రిబ్యూట్స్ ని కలిగి ఉంటాయి. అండ్ అలాగే హెచ్టీఎంఎల్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే, మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, యాట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ది స్టార్ట్ ట్యాగ్. యాట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ట్యాగ్ లోనే రాయాలి. యాట్రిబ్యూట్స్ అనేది మనం ఇది హైపర్ లింక్ యూజ్ చేసిన, ఇక్కడ హైపర్ లింక్స్ చేసాం కదా, సో ఇవి క్రియేట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఏమని, యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ట్యాగ్ లోనే ఉండాలి. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి దాని వాల్యూ ఎక్కడ ఉండాలి, డబుల్ కోట్స్ లోనే ఉండాలి దాని వాల్యూ వచ్చేసరి. సో ఇక్కడ చూస్తే ఇది యాట్రిబ్యూట్ నేమ్, దాని వాల్యూ వచ్చేసి డబుల్ కోట్స్. ఓకే, అది వచ్చేసి ఎలా ఉంటుందంటే నేమ్ వాల్యూ పేర్స్ అన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది కంప్లీట్ వీడియో. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కంటెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టార్ట్ ట్యాగ్, కంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్. సో దీని వచ్చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటాం. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో నెంబర్ ఆఫ్ ఉంటాయి, అందులో మళ్ళీ కొన్ని వచ్చేసి ఎంటీ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఎంటీ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎంటీ ఎలిమెంట్ అంటే డు నాట్ హ్యావ్ అన్ ఎండ్ ట్యాగ్. సో వాటికి ఎండ్ ట్యాగ్ ఉండదు. అండ్ అలాగే అది వచ్చేసి కంటెంట్, దానికి కంటెంట్ అనేది ఉండదు. సో వాటిని ఎంటీ ఎలిమెంట్స్ అంటాం. అండ్ అలాగే యాట్రిబ్యూట్స్, హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ కూడా చాలా ఉంటాయి. సో అన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి కూడా యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే యాట్రిబ్యూట్స్ అనేవి ఏం చేస్తుంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఉంది. సో అది ఏం చేస్తుంది, అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా. అంటే అది ఏ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలని ఇది అడిషనల్ గా చెప్తుంది మనకి ఈ యాట్రిబ్యూట్ అనేది. సో యాట్రిబ్యూట్ అనేది అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఎప్పుడు కూడా ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ లోనే రాయాలి, స్టార్టింగ్ ట్యాగ్ లోపలే రాయాలి. అండ్ అలాగే యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు యాట్రిబ్యూట్ వాల్యూ, యాట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసి ఎప్పుడు కూడా డబల్ కోట్స్ లోనే ఉండాలి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో నేను ఇప్పుడు ఏమైతే పాయింట్స్ చెప్పానో అవే మీరు ఇంటర్వ్యూస్ లో ఒకవేళ అడిగినా అవి చెప్పొచ్చు. ఒకవేళ ఎవరన్నా అసలు నేను ర్యాండమ్ గా ఎలిమెంట్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే నేను మీకు ఏమైతే చెప్పానో సో అవే చెప్తే ఒక బేసిక్ అండ్ కీ పాయింట్స్ అనమాట అవి వచ్చేసి. ఓకే, మీకు కనుక హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ అండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అర్థమైతే, కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.